బేబీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఫస్ట్ 2 స్పూన్స్ రాగి పౌడర్ వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ రాగి పిండి మిక్స్ చేసుకున్నాను కదండి, ఆ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బేబీ లంచ్ రెసిపీ చూపిస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఉల్లిపాయ ముక్కలు, 2 స్పూన్స్ క్యారెట్ తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీట్ రవ్వ వేసుకున్నా అండి, ఉప్మా రవ్వ 2 స్పూన్స్. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ రాగిపిండి వేస్తున్నాను. ఇది ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో నీరు వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. క్యారెట్ అంతా ఉడికేటట్టు. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకోవడమే. ఇది లంచ్ రెసిపీ అండి. ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బేబీ డిన్నర్ రెసిపీ చూపిస్తాను. 2 స్పూన్స్ రాగిపిండి, 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని ఈ పిండిని మిక్స్ చేయాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీలకర్ర, గార్లిక్ పీసెస్ ఒక స్పూన్ వేసుకొని ఓట్స్, రాగిపిండి మిక్స్ చేసుకున్న వాటర్ వేసుకోవాలి. ఇది బాయిల్ అవుతుండగా కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇది ఉడికితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.